ఇంకా ఒడవలేదా దోరణాలు కూర్చుడు ఆమె పచ్చడి అయిందో కాలేదో ఇంకా పొలం కాడి కోవుడు లేదు అచ్చుడు లేదు అయిందా చెప్పండి చెయ్యి పొలం కాడికోవాలి పచ్చడి చెయ్యి చెప్పండి అయిందా పచ్చడి అయితాంది చింతపండు వేయి ఆ పువ్వు వేయి మామిడికాయ అక్కలు వేయి చక్కెర వేయి నీళ్ళు పోయి ఇంక కొంచెం అంతాయి చాలు నీళ్ళు పోయి నేను ఇంకా కొంచెం ఎత్తా నీళ్ళు అవి పోయి పోయి ఆయన పోయి పోయి ఆయన పోయి సాల్తి మరి బాగా అవుతుంది ఆగారు ఉడక అవుతుంది ఆ పిలువిగా పిలిస్తే బిడ్డ అవుతుంది పచ్చడి తాగుదురా ఇప్పటిదాకా వీళ్ళు ఇక్కడనే ఉండే కదా మళ్ళీ వేరు ఇంట్లోకే గిలాసాలు తెస్తారు కావచ్చు తెమ్మని బాపు బిడ్డ గిలాసులు పట్టుకరాయే ఇద్దరు రాలిగా బయటికి సరే అత్తను ఇక తీసుకొస్తున్నా బిడ్డ అయిందా పచ్చడి అయిందా బిడ్డ అయింది ఇగో ఈ గ్లాసులలో పోయి మంచితో పోయి కూర్చో మామయ్య కూర్చో కూర్చోండు రామా ఈ ఉగాది పండుగ వచ్చింది బిడ్డ ఎప్పటికైనా తీపైనా సేదైనా మనం ఇది తాగుతున్నాగా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి కలిసిమెలిసి ఉండాలి. ఎప్పటికైనా మీరు కలిసిమెలిసి ఉండాలి. లొల్లి కానీ ఏది కానీ పెట్టుకోవద్దు. మీరు సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం. నన్ను క్షమించాను అన్నాడు. ఏదో నాకు తెలుసు తెలియక దీన్ని సంపు అని నేను చెప్పిన. కానీ నన్ను ఇంత మంచిగా ఇంటికి తీసుకొచ్చి నా కొడుకు దూరాన్ని ఉన్నా కూడా ఇంటికి తీసుకొచ్చుకొని కన్న తండ్రి లెక్క చూసుకుంటున్నా బిడ్డ. నాకు చాలా సంతోషం. ఇప్పుడు ఈ ఉగాది పండుగ వచ్చింది కదా, ఈ తీపి సేదు దీని లెక్కనే ఎప్పటికైనా మనము ఇలాగనే కలిసిమెలిసి ఉండాలి. మీరు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అల్లుడు అయ్యా మర్చిపోకు. నేను ఏదో నేను అన్న విషయంలో మనసులో పెట్టుకోకు, అర్థమైందా బిడ్డ? ఇట్లాంటి అల్లుడు దొరకడు నీ అదృష్టం. నేను ఆనాడు ఏదో తెలుసో తెలియక నేను కోపానికి వచ్చిన అల్లుడు వీటికి. మీరు మంచిగా ఉండరు బిడ్డ. బాపు నీకు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి వచ్చుడు నాదే తప్పు. అసలు ఆ రోజే నీకు మా ముచ్చట చెప్తే అయిపో బాపు. నిన్ను బాధ పెట్టాలని కాదు బాపు. నాకు అమ్మ లేకున్నా నాకు అమ్మ నాన్న అన్నీ నువ్వే సాధిను. కానీ ఇంట్లోకి వచ్చినాక నా భర్త నన్ను ఎప్పుడూ కష్టపెట్టలేదు బాపు. నన్ను అమ్మ లెక్క చూసుకున్న అత్తమ్మ దొరికింది బాపు. ఈ ఇంట్లోకి కొడలు కచ్చుడు నా అదృష్టం. నీ అదృష్టం కాదు బిడ్డ, మా అదృష్టమే మంచిది. మా ఇంట్లోకి వచ్చుడు నువ్వు వచ్చుడే మంచిది. ఈ బిడ్డకి ఏం బాధ లేదే, మంచిగా చూసుకుంటాను. నా బిడ్డోటి కాదు, నీ బిడ్డోటి కాదు, మంచిగానే చూసుకుంటాను. ఇక నా అదృష్టం మంచిదే, మంచి కోడలే దొరికింది, మంచిగానే ఉన్నది. సరే విడిచిపెట్టి కానీ పచ్చడి తాగు. ఇక తాగురు గొడవని పోసుకో, నువ్వు పోసుకో. బాపు పోయి ఇంత అలా కథం చేయాలి. తాగురు. అయ్యగారి దగ్గరికి పోతే తెలుస్తుంది, మనకేమేరక. పోయి అడిగిరా ఇక మనకి మత్తగా తెలుస్తుంది. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేదాక అందరు మంచిగా జరుగుతాయి. మీరు మంచిగా కలిసిమెలిసి ఉండి లొల్లి ఏది లేకుండా మీరు ఉండండి. మంచిగా మనవడో మనవరాలో రావాలి ఈ సంవత్సరం వరకు. మనవన్నో మనవరాలను నాకు చేతిలో పెట్టండి, మాకు సంతోషం. సరే పొలం కడుపు పోయిరా పో, జల్ది వచ్చినాక అన్నం అవుతుంది నువ్వు వచ్చే వరకు. తయారై ఉంటా కానీ ఆ లోపల నువ్వు తొందరగా రా. 5 గంటల వరకు ఆయగారు వస్తాడు. పంచాంగాడు కూడా మన ఇద్దరం కలిసిపోదాం. పోదు సరే. తాగినవా నువ్వు? ఇవన్నీ అడుగు,
ఇవన్నీ కడుగు అబ్బో ఇంకా ఇవన్నీ మంచిగా ఇంట్లో చదివి పెట్టు చదువుతాం బిడ్డ నువ్వు కూడా చదివి పెట్టు. ఏమైంది ఇప్పుడే వచ్చినావా ఏమైంది ఎందుకు ఏడుస్తాను ఏమైంది బావ పెళ్లి చేసుకున్నాడట కదా అందరు అంటాళ్ళు. నాకే తెలియదు ఆడు లేపు కచ్చుకునేది తెలియదు ఏం చేయాలి నేను బావ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీకు తెలుసు కదా. నాకు తెలియకనే పాయ ఊర్లో అనేదాకా నాకు తెలియదు ఇంటికి వచ్చేదాకా మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేదాకా కూడా తెలియదు తోలుకొని గట్లా ఇంటికి తీసుకొద్దంటే నువ్వేం చేసినవి అత్తమ్మ. అవతల తోలుకొని వచ్చినాక ఇంట్లో తోలినాక నేను ఏం చెప్తా చెప్పు మెడలు పట్టి నూకినా కానీ పోను నేను అని ఉన్నది. ఏం చేస్తా అంటే చిన్నప్పటి నుంచి బావ మీద ఆశలు పెట్టుకొని ఉన్నా. బావని తప్ప ఎవరిని వేసుకోనని అనుకున్నా. నేను కూడా నా అన్న బిడ్డ ఉంది నేను చేసుకోవాలి నాకు కాల పన్న ఉన్న ఆసరైతుందని ఊకున్నా ఆయన లేపుకొచ్చేదాకా నాకు తెలియదు. నాకు నువ్వేం చేస్తావో నాకు తెలియదు అత్తమ్మ. నాకు బావ కావాలి. లగ్గం చేసుకొని వచ్చినాక ఏం చేస్తుంది బిడ్డ చెప్పు అది తెగిపోయే బంధం కాదు కదా. లగ్గం అయినాక ఏం చేసుడు చెప్పు అత్తమ్మ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. బావ లేకపోతే నేనైతే బతక. చిన్నప్పటి నుంచి బావే నా మొగుడని పేరు పెట్టిల్లు. ఇప్పుడు వేరే దాని మొగుడైతే నేను ఎట్లా చూసుకుంటూ ఉండాలి. బావా నీకు బాకిలేడు బిడ్డ అంతకు మంచి మొగడు దొరుకుతాడు నీకు బాధపడకు. నాకు వేరే అద్దత్తమ్మ. నాకు బావనే కావాలి. బావ ఒప్పుకునేదాకా నేను గీ ఇంట్లోనే ఉంటా. సరే బిడ్డ ఉంటుంది దూపా అన్నం అయితే దూపా విన్నైతే ఇక మా మామ తిన్నావా? ఇంకా కోసం పొలం మంచిగా ఉందా మంచిగానే ఉంది. నీళ్ళు వారుతున్నాయా మరి? నీళ్ళు వాడుతున్నాయి కానీ ఒకసారి మందు కొట్టాలి. రోగం వచ్చినట్టుంది. పారుడైతే మంచిగా మారుతుంది కదా. మంచిగానే వాడుతుంది. మంచిగా ఉంటాయి. ఎండలు బాగా కొడుతున్నాయి. ఇప్పుడైతే నీళ్ళు మంచిగానే ఉన్నాయి బాయిలో. మొత్తం అంతరికైతే వారుతున్నాయి కదా. మొత్తం వాడుతుంది. మరి రోగం వచ్చినట్టుగా దాని పొలాన్ని కూడా మా దగ్గర ఉండి మరి నువ్వు కొడతావా మరి లేకుంటే ఇప్పుడు వాళ్ళు కొడుతురుగా వాళ్ళతో కొట్టిపిస్తావా? కొట్టిద్దాం డ్రోన్తో కొట్టిద్దాం. డోంతో కొట్టిపి అల్లుడుగా నేను పోతున్నాయా? ఎటు పోతావే 2 రోజులు నుండి పోదుతి. వచ్చిన వారం రోజులు అవుతుంది ఎక్కడ పని అక్కనే ఉన్నదా? ఏం కత్తి పోదుతి అప్పటి వరకు. బామ్మారి రత్తుండే దుబాయ్ నుంచి బొమ్మది వస్తుందా? వచ్చేవరకు అవన్నీ పనులు జగబెట్టుకోవాలి. నేను కూడా పోయేటప్పుడు బిడ్డకు చెప్పిపోతా. మీరు ఇద్దరు కలిసి రారు 2 రోజులు ఉండొచ్చు. సరే తీస్తాం. సరే మరి మెల్లవో. మెల్లైనా పోతా కానీ మీరు మర్చిపోకూరు మరి. సరే దానికి చెప్పు. చెప్పిపోతా బిడ్డకు కూడా. పెట్టేడుందా బిడ్డ? ఏమైనా పోతారా? బాపు అప్పుడే పోతామానే ఇంకో 2 దినాలు ఉన్నాక వదులు తీయరాదు. ఏడికి వచ్చి బిడ్డ వారం రోజులు అవుతుంది పోతాయి. మంచిగా పని చేసుకొని ఉండదు. అత్త చెప్పినట్టు కానీ అత్త మీదకి ఏం మర్రవాడకు. మన ఇల్లు కాదు ఇది. మన ఇల్లు కాదు మన లెక్క కాదు. అత్తగారింటికంటే అత్త మీద సాము లెక్క. అత్త ఏ చెప్పినా కూడా అత్తకు మాత్రం ఉల్టా జవాబు మాత్రయాకు. మంచిగా చెప్పినట్టు పని చేయి. ఏది చెప్తే కదా పని చేయి బిడ్డ. అల్లుడు బయట పనికి అతను చేసేస్తాడు. అల్లుడు ఏమన్నా మాట అన్నా కూడా అనిగిమనుకుండు. ఆయన వీరికి మర్రవాడకు. దుబాయ్ నుంచి అన్నత్తుడు. ఏంది అన్నొస్తుంటానే? అల్లుడు నువ్వు మీ అత్తమ్మ కలిసి రారి. వచ్చే 2 రోజులు ఉండొచ్చురు. ఇంటికాడ పని ఎక్కడదక్కడ అంత ఆగమాగమైన ఉన్నది. నేను పోయి పని చూసుకుంటా బిడ్డ. సరే బాపు. రారి. అల్లుడు కూడా చెప్పు మాట. అల్లుడు కూడా చెప్పినా మీరు కలిసి రారి. నేను పోయేస్తా మరి. సరేనే మంచిగా పో. మిలనే పోతా బిడ్డ. నువ్వేనమ్మా బావని పెళ్లి వేసుకుంది టిక్కులాడి. ఎవరు నువ్వు అసలు? ఏం మాట్లాడుతున్నావు? నేను ఉండాల్సిన ప్లేస్లో నువ్వు వచ్చినావు. ఇంకా ఎవరు అని అడుగుతానవా? అయినా ఏం మందు పెట్టి మలుపుకున్నావేమ్మా బావని? చిన్నప్పటి నుంచి నన్ను వేసుకుంటా అన్నాడు. నిన్నెట్లా వేసుకున్నాడో నాకు అర్థమైతలేదు. అయినా మందు పెట్టాల్సిన అవసరం నాకేముంది? మేమిద్దరము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం. మీ బావకు కూడా నేనంటే బాగా ఇష్టం, అందుకనే చేసుకున్నాం. ఏంది నోరు బాగలెత్తంది? చిన్నప్పటి నుంచి నేనంటే మా బావకి పిచ్చి. నన్ను వేసుకుంటా అన్నాడు. మధ్యలో నువ్వు వచ్చినావని నిన్ను వేసుకున్నాడు.
అసలు మా బావ ఎట్లా మారిండో కూడా నాకే అర్థమైతలేదు. ఏం పెట్టి మలుపుకున్నావే? నువ్వేం పెట్టకుండా ఉంటే మా బావ అంతా మారేటోడే కాదు అసలు. నా బావని నా సుట్టు ఎట్లా దింపుకుంటానో చూడు. హ్మ్. అనుష కొన్ని నీళ్ళు తీసుకురా. నువ్వు ఎప్పుడు వచ్చినావే? పొద్దుగాలనే వచ్చిన బావా. ఉదయాలనా? అంత మంచిదేనా? అంత మంచిదే. అదేం చెప్తుంది అనుష? ఏం చెప్తుంది? ఏం చేస్తుంది? మంచిగా తిన్నది, పండుకున్నది. కాదు బావా, పెళ్లి చేసుకునేటప్పుడు కనీసం నేను కొంచెం కూడా గుర్తు రాలేదా? నేనంటే నీకు ఇష్టం లేదా? నేను మంచిగా లేనా? నేను నిన్ను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు. చిన్నప్పటి నుంచి మనం కలిసే తిరిగినాం. అయినా నాకు నీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ కూడా లేవు. అయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు అవన్నీ ఎందుకే? కాదు బావా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అయినా చిన్నప్పటి నుంచి అందరు అన్న ముచ్చటే కదా బావా, మన ఇద్దరికి పెళ్లి చేస్తే మంచిగా ఉంటుందని. నువ్వు నన్ను కాదని దాని దగ్గరికి ఎట్లా పోయినావు బావా? సరే తీయ, అవన్నీ ఇడిచిపెట్టు. అయింది ఏదో అయిపోయింది. వాళ్ళకైనా వచ్చిన పోతున్నా. నేను ఇంతగానం మాట్లాడుతా అంటే కనీసం నన్ను పట్టించుకోకుండా పోతాను. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడగొట్టాలి. ఏమైంది గట్లా కూర్చున్నావు? ఏమైంది? ఏం లేదు, ఇందాక మీ మరదలు వచ్చింది కదా, నేను అక్కడ వంట చేస్తున్నప్పుడు వచ్చింది, కిచెన్లోకి వచ్చింది. వచ్చి మా బావ అంటే నాకు ఇష్టం, నిన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, ఏం మందు పెట్టినావని ఆమెకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అవన్నీ అన్నదా? నేను అడుగుతావు, దాని సంగతి చెప్తా. అయినా అది అన్నయ్య నువ్వు పట్టించుకోకే, అది గట్లే అంటది. దాని మాటలు పట్టించుకోకు, సరేనా? తిన్నావా? తినలే ఇంకా. ఈ టైం దాకా తినకుంటే ఎందుకున్నావు మరి? నాకు వద్దు, నీకు వేసుకురమ్మంటే వేసుకొస్తా చెప్పు. తిన్నందాయే. నాకేమొద్దు, నువ్వై తినిపో. అరే ఏమైంది ఇప్పుడు? తిన్నందా నడు. నాకేమొద్దు, నువ్వు తినిపో. అరే దాని మాటలు పట్టించుకుంటావా నువ్వు? దాని మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు? సరేగా తిన్నందా నువ్వు. అబ్బా బాబు, బయట ఎండ బాగా కొడుతున్నట్టుంది కానీ ఎండకాలం స్టార్ట్ అయినట్టుంది కానీ. ఇప్పుడు ఎండాకాలం కదా బిడ్డ, ఎండలు కొట్టేటేనే. కానీ దుబాయ్కి ఇక్కడ చూసుకుంటే అక్కడికి ఇక్కడ బాగా డిఫరెంట్ ఉంది బాబు. ఘోరం దుబాయ్ ఎండలు కొడుతున్నాయి. అక్కడ బాగా కొడుతుంది, ఇక్కడ కొంచెం తక్కువ కొడుతుంది. అక్కడే వాళ్ళు ఉన్నారే కింద వాడి చక్కెర వాడిపోయినా పట్టించుకుంటూ లేరు ఆడ. కంపెనీలలో అవి గ్లూకోజ్ పొడి కూడా కలిపిస్తారు. ఏ పని చేయాలి పట్టించుకోరే బాబు అసలు అండి. అంతేనా? అసలు మన ఇంటికాడ ఉన్నట్టే ఉండదు. అన్నం సప్పటి తిండి, కూరలు చేస్తే నీళ్ళే ఇంత తట్టనంత నీళ్ళు పారవస్తారు. గుడిది లెక్క ఉంటుంది. ఈ అబ్బా నేను ఇంకోసారి పోనే బాబు దుబాయ్ పోనీ, ఇన్నే ఏదో ఒకటి చేసుకున్న బతుకుదాం. మనకు దుబాయ్ పోవాలని ఉంది బిడ్డ, ఇక్కడ లేదా బస్సు ఉన్నది, ఈయన పని అదే పొలం వేసుకున్న బతంత ఇన్నే. ఇక సరే కానీ బిడ్డ, నీకు ఒక విషయం చెప్పాలరా. ఏముచ్చండి బాబు చెప్పే. పట్ట కింద 2 ఎకరాల పొలం ఉంది కదా, చెల్లెకు తరబడుతున్నది మంచిగా చెప్పు. చెల్లెకు రాసిస్తాం. చెల్లెవది ఏంటి మళ్ళీ చెప్పు ఒకసారి. చెల్లెకు రాసిస్తాం అనుకుంటున్నా బిడ్డ. ఏంటిది పొలం? చెల్లెవది లేచిపోయిన దాని గురించి నాకు మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మన చెల్లె కాదు. చెల్లెవది నాకు చెల్లెవది, దాని గురించి ఇయ్యకు. ఇంకోసారి చెప్తున్నా నేను, దానికి ఏమి ఇచ్చేది. ఇక్కడ ఇంట్లోకి పోయేది ₹1 బిల్ల కూడా దానికి ఇచ్చేది చెప్తున్నాను. ఓననిపోయింది అది. తోడగుట్టలేదు. తోడగుట్టింది కాదు, తోడగుట్టినట్టు నాకు చెప్పుకుంటూ పోతా. మనకు మన ఇజ్జత్ తీసింది కాదు చాలా నీకు. ఊళ్ళో నా ఇజ్జత్ విక్తున్నాడా? జగన్ చెల్లె లేచిపోయిందా అంటే నాకు ఎంత సిగ్గు చెడు చెప్పు. ఊళ్ళే ఏదో అయింది పోయిందిరా. ఏంది మంచిగా మాట్లాడు బాబు చెప్తున్నా నేను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దానికి సపోర్ట్ దాన్ని ఎన్నికేసుకొస్తున్నావా? అది చేసింది మంచిగా ఉంది అనుకుంటున్నావు నువ్వు? బిడ్డ రాసిద్దు నువ్వు రాసిస్తున్నా బిడ్డ. కాదే బాబు, అది మనని కాదని మాయే
ఊళ్ళోకి వచ్చిన ఇచ్చేది మానబోతుంది అంజగంజలకి లేచిపోయిందని అందరిని చూసి నవ్వుతుర్రు ప్రతి ఒక్కరు తెలిసిపోయింది అది ఉన్నది 2 ఎకరాలు అది మనకి ఆదాయం ఏందాక నువ్వు ఎట్లా చెప్పు ఇంకా నువ్వు మొన్న వాళ్ళ ఇంటికి అయినా వాడిని తెలిసింది నాకు నువ్వు వాళ్ళ ఇంటికి అయినావా నువ్వు పోలేవు కానీ పాప నేను చెప్పే వాళ్ళ ఇంటికి పోలేవు కదా నువ్వు పెయిన్రా మొన్న దాని ఇంటికి ఎందుకైనా ఏమని కాదని పోయినవా అది నీకు ఎట్లా పోతుంది వాళ్ళ ఇంటికి ఎప్పుడు నాకు పానం కొట్టుకోదారు కన్న తండ్రికి ఏం పాన కొట్టుకుంది నీకు ఎట్లా పోయినా నువ్వు వాళ్ళ ఇంటికి మనని కాదని ఏంది అది దాని జోలు ఇచ్చినా అనుకో మంచుకుంటే చెప్తాను దానికి ₹1 బిల్ల ఇచ్చడం లేదు ఆ పొలం కాదు ఆ 2 ఎకరాల బిల్ల కాదు ₹1 కూడా చెప్తున్నా నేను మంచుకుంటా చెప్తున్నా నేను ఒప్పుకోను అసలుకే నేను దానికి ఎట్లా ఇచ్చిన నాది నన్ను మనని కాని ఎట్లా ఒప్పుకున్నాను ఏమంటారు నేను చెప్పు నాకు ఏమంటారు పోతుంది అని అలా చెప్పచ్చు అన్నట్టు అని చెప్పచ్చు నా ఇచ్చేది మనం పోతురా నువ్వు ఏమని చేసుకో అది నా చెల్లె కాదు నువ్వు దాని ఇష్టం మీరు ఏమని అద్దు బాబు నేను దండం పెడతా అద్దు నా జన్మలు నేను దాంతో కలపా నాకు అద్దు బాబు నాకు అది నా మొఖం చూడరా నీ బలి మొఖం చూడ నాకు అద్దు పో ఇటారా వద్దు బావా వద్దులు అనుష ఉంది బావా